'ఓజీ' మొత్తానికైతే రిలీజ్ అయిపోయిందండి. సో, సుజిత్ ఒక ఫ్యాన్, ఒక అభిమానికి ఉంటే ఎలా ఉంటుందో ఆ మూవీ అయితే బాగా గ్రాండ్‌గా చూపించారు. సో, ఫ్యాన్స్ అయితే విజిల్స్ కొట్టించారండి. సో, చాలా బాగా చూపించారు స్టైలిష్‌గా. ఒక పవన్ కళ్యాణ్ ఎలా చూడబోతున్నారో, సో ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు. నిజంగా అయితే క్రెడిట్ మాత్రం సుజిత్‌కి ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో పవన్ కళ్యాణ్‌ని ఈ రేంజ్‌లో అయితే ఏ డైరెక్టర్ అయితే చూపించలేదండి. సో, నిజంగా క్రెడిట్ మాత్రం సుజిత్‌కి ఇవ్వాలి. అభిమానులైతే మాత్రం సుజిత్‌కి అయితే గుడిగట్టేస్తారేమో అంత బాగా చూపించారు. ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్‌గా ఉంది. తమన్ గారు మీకు అందరికీ తెలిసిందే కదా! చాలా బాగా మంచి స్కోర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ మూవీ అయిపోయింది. నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అండి. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో. సో, ఆ మూవీకి అయితే మంచి ప్రెజర్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు 'ఓజీ' ఉంది. దానికి రెట్టింపు ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ బాగా చూపించారు. సో, దానికంటే డౌన్ చేయకూడదు నెక్స్ట్ మూవీలో. సో, ఇంకా బాగా చూపించాలి. అప్పుడైతేనే ఫ్యాన్స్ కిక్ ఉంటుంది. ఒకవేళ డౌన్ చేశారంటే సో, మజా రాదు. సో, డిసప్పాయింట్ అవుతారు. సో, ఇప్పుడు 'హరీష్ శంకర్' పై చాలా చాలా ప్రెజర్ ఉంటుంది. చూద్దాం మరి ఆల్రెడీ అలా చిన్న గ్లింప్స్‌లోనో చూపించారు ఆల్రెడీ మంచి పవర్ ఏంటో. ఆల్రెడీ 'హరీష్ శంకర్' అంటే 'గబ్బర్ సింగ్' ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. చూద్దాం మరి. బట్ రీసెంట్‌గా 'హరీష్ శంకర్' అయితే కొంచెం ఫామ్‌లో లేడు. బట్ 'హరీష్ శంకర్' పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ఆ మజానే వేరు. ఎంత ప్రెజర్ ఉంటుందో మరి తెలీదు గానీ సో, మంచిగా చూపించాలి. ఏదైతే 'ఓజీ' ఉందో దానికి రెట్టింపు ఎలివేషన్స్ అన్ని చూపించాలని అభిమానులైతే కోరుకుంటున్నారండి. లెట్స్ సీ ఇంక కొద్ది రోజుల్లో ఆ మూవీ కూడా రిలీజ్ సిద్ధంగా ఉంది. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. థాంక్స్.